పుష్ప 3 అన్‌స్టాపబుల్ నడుస్తుంది. విషాదంలో కూడా నిజంగా చెప్పాలంటే చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా లేని ఒక పాత్ర మళ్ళీ ఇందులో ఎంటర్ అయింది. ఆనాడికి తెలుసు మన దిల్ రాజు గారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సీఎం గారు ప్రభుత్వం నుంచి నియమించారు. ఆయన ఇండస్ట్రీలో కూడా చాలా ముఖ్యుడు, ఆయన పలుకుబడేవాడు గలవాడు. కనుక ఆయన నిన్నటిదాకా విదేశాల్లో ఉన్నారు, రాత్రి వచ్చారు. వచ్చేలో పెట్టిన ఇవాళ అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం, మళ్ళీ అప్పటి సంఘటన పట్ల విచారించడం జరిగింది. ఇవాళని ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి కొన్ని విషయాలు మాట్లాడారు. దాన్ని తెలపడానికి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. చాలా సమయంతో మాట్లాడారు. నిన్న మొన్న నేను అదే అన్నాను కదా, గతంలో దాసనారాయణరావు గారు కానీ ఇతరత్ర పెద్దలందరూ కూడా ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్యన ఒక వారధిలా ఉండేవారు. దిల్ రాజు గారి గురించి కూడా నేను ప్రస్తావించాను. నిన్న వచ్చారు, ఏం చేస్తారని. రాగానే పని మొదలుపెట్టారు. అది మంచి పరిణామం అని అంటున్నాడు. అంటే కాగల కార్యం ఎవరు తీరుస్తారంటే గంధర్వుడు కాదు, ఇప్పుడు దిల్ రాజు పైన ఉన్నది. ఎందుకంటే రెండు రకాలుగా, ఒక పెద్ద నిర్మాతగా చాలా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించిన వాడుగా, లేకుంటే డిస్ట్రిబ్యూటర్గా రకరకాలుగా ఇవాళ మొత్తం తెలుగు సినీ పరిశ్రమకి ఓ పెద్ద దిక్కుగా ఉన్నాడు. కొంత పలుకుబడి కూడా ఉంది. అది మొదలు చెప్పాను కదా, ఆ రకంగా కూడా దిల్ రాజు దీనికి సరైన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీ మధ్యన వారిదిలాగా వ్యవహరిస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రిని కలిశాను, వారి వెర్షన్ తీసుకున్నాను, వారు చెప్పమన్న విషయం చెప్పానని చెప్పి ఆ రేవతి భర్త ఏదైతే చనిపోయిన ఉందో సంధ్య థియేటర్లో తొక్కిస్లాట్లో భాస్కర్ని తీసుకొని కిమ్స్ హాస్పిటల్ సాక్షిగా అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. ప్రెస్ మీట్లో అనవసర విషయాలు ప్రస్తావించే విలేకరులు ప్రయత్నం చేసినా కూడా అది కాకుండా చూసి కొంత సంయమనం పాటించేటట్టు చూశారు. మొత్తం మీద ఆయన 10 నిమిషాల ప్రెస్ మీట్లో చెప్పాల్సిందంతా చెప్పారు. ఇప్పుడైతే సీఎం వెర్షన్ చెప్తున్నాను, వారిని ఆదుకుంటాం, ఆ భాస్కర్ అంటే ఆయనకు ప్రైవేట్గా ఉద్యోగం ఇస్తాం. అట్లా రేపు కానీ ఎల్లుండి కానీ సినీ పరిశ్రమలో ఉన్న పెద్దల్ని కొందరు మధ్యవర్తులు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలుస్తామని కూడా దిల్ రాజు చెప్పారు. కనుక ఆశావాహ దృక్పథం చూస్తే మనకు ఈ గ్యాప్ ఒకటి పోతుంది. అంటే సీఎం గారిని కలవగానే హాంఫాట్ అనగానే మొత్తం అన్ని అల్లు అర్జున్ మీద కేసులు ఎత్తేయరు, కేసులు నడిచేది నడుస్తుంటుంది. హైకోర్టులో 4 వారాల బెయిల్ ఉన్నది. ఆ లోపు వీళ్ళు విచారిస్తారు. విచారణకు ఎలాంటి ఆటంకం కలగదు. విచారణకు ఈ ఏదైతే హైకోర్టు కూడా ఎక్కడ స్టే ఇవ్వలేదు. కనుక విచారణదే. కేసు రిజిస్టర్ అయింది కనుక అల్లు అర్జున్ మీద కేసు వెంటనే పోదు, అది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే మనకు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ వల్ల మూసి ప్రక్షాళన అనే దాని మీద ఇప్పుడు 3వది వచ్చింది కనుక ఈ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అని కూడా వ్యక్తిగా చూస్తున్నారు. పేరు మర్చిపోవడం వల్ల పెట్టారని చెప్పి వీళ్ళు రాజకీయ యుద్ధంలో రాజకీయ పార్టీలు కార్నర్ చేయబోతున్నాయి. ఎవరిని? రేవంత్ రెడ్డిని, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక అటుపక్క ఇండస్ట్రీ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేసేవాడు ఉన్నారు, వాళ్ళని కార్నర్ చేసేవారు ఉన్నారు. ఇది కుదరకపోతేనే మంచిది, ఈ వివాదం కొనసాగేదాన్ని అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. అంటే ఈ తెగని పంచాంగా ఒడవల ముచ్చటగా కొనసాగించాలని కూడా కొందరు కోరుకుంటారు సహజంగానే. కానీ కొంతవరకు దిల్ రాజు ఒక లౌక్యంతో కూడుకున్న వ్యక్తి, కొంత అనుభవం కూడా ఉంది, ఇండస్ట్రీ మీద పట్టున్నది కూడా. దిల్ రాజు పిలిస్తే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోదామంటే ఎవరు నేను రాము, మాకు సంబంధం లేదు అని అన్నారు నేను అనుకుంటున్నాను. ఇంకా దిల్ రాజుకున్న పలుకుబడి వల్ల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. నేను అంటున్నాను, కేసులు పోవు, అల్లు అర్జున్ కోర్టుకు తిరగాల్సిందే, ఇది ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు సంజయ్ దత్ లాంటి వాడు అంటే ఆ కేసుకి సంబంధం లేదు, కానీ ఏళ్ల తరబడి కేసులు తిరిగిన సందర్భాన్ని చూసినాం కదా మనము. అట్లానే షారూఖ్ ఖాన్ కానీ లేకుంటే మనకు ఇటు చాలామంది చూసాం మనం. కనుక ఇట్లా అంటే సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు వేరే కేసులు ఎదుర్కొన్న సందర్భంలో కూడా మనం చూసాం. కనుక సమస్య లేదు, ఇది వెంటనే పరిష్కారం అయితే అనుకోలేదు. అందుకని అన్‌స్టాపబుల్ పుష్ప 3 సినిమా నడుస్తుంది, ప్రతిరోజు సస్పెన్స్తో. కనుక రేపు కానీ ఎల్లుండి కానీ దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్గా ఒక బాధ్యుడిగా ఇప్పుడైతే అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటు పక్కన ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి దిల్ రాజు గారు ఉన్నారు. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన కనుక ఇటుపక్క కూడా వాళ్ళు సమన్వయంతో ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి కొంతవరకు జరిగిన దానిలో పొరపాటు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది మాట్లాడి ఈ గ్యాప్ను అంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కాదు, సినిమా ఇండస్ట్రీకును ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అట్లాగే బాధిత కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అది ప్రభుత్వం ఆదుకుంటుందా లేకుంటే పరిశ్రమ ఆదుకుంటుందా, ఈ రెండింటి మధ్యన ఇద్దరు కలిసి చేస్తారా, ఇదొకటి చేస్తారు. రెండోది ఏంటంటే కేసులో ఇప్పుడు కీలకంగా
ఏదైతే నడుస్తుందో దాన్ని ప్రభావితం చేయకుండానే సాక్షులను అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఉన్నారు కదా, రేవతి తన భర్త ఉన్నాడు, ఇంకో అమ్మాయి వాళ్ళ ఇంకో చిన్న బిడ్డ కూడా ఉంది, 7 years పిల్ల, తన భవిష్యత్తు ఇవన్నీ ఉంటాయి కనుక ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ గారు మా మంత్రి ఆయన నిన్ననే వచ్చే కిమ్స్కి వచ్చి చెక్ ఇచ్చారు. దాంతోపాటు మొత్తం వైద్య ఖర్చులు తామే పెట్టుకుంటామన్నారు కనుక వైద్యపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఏది భాస్కర్ కుటుంబానికి. భవిష్యత్తులో ఆయన భార్య లేని లోటును ఆ పిల్లవాడికో లేకుంటే పిల్లకో తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు, కానీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమం ఎట్టాలని ఆలోచించాల్సిందే తప్పదు. ప్రాణం వేలను ఎవరు కట్టలేరు, ఆ ప్రాణాన్ని తిరిగి ఎవరు తీసుకురాలేరు. కానీ సాధ్యమంత వరకు మన చేతిలో లేని వాటికి మనం ఏం చేయలేం కనుక ఇప్పుడు ఆ రేవతి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ప్రభుత్వం ముందుకు రావడం, ముఖ్యంగా దిల్ రాజు ముఖ్యమంత్రి తరఫున ఒక హామీ ఇవ్వడం, దాంతోపాటు ఈ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ను తొలగించే ప్రయత్నం చేస్తాడు శుభసూచకం. అది సమర్థుడు ఇప్పుడు దిల్ రాజు గారే అంటున్నాడు. అందుకనే ఇప్పటిదాకా మన పెద్ద దిక్కు ఎవరే మధ్యవర్తిత్వం చేయాలంటే ఖచ్చితంగా దిల్ రాజు దీనికి సమర్థుడే అని నేను అనుకుంటున్నాను. దీంతో కొంతవరకు సమస్యకు సామరస్యంగా ఇది ముగింపు పలుకుతారని అనుకుంటులే, కానీ కొంతవరకు ఈ ఆవేశకావేశాలు లేకపోతే ప్రత్యుత్తరాలు లేకపోతే ప్రతి విమర్శలకు తావు లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఇప్పటి నుంచి సమయం పాటించి ఎవరు ప్రెస్ మీట్కి పోకుండా కాగల చట్టం తన పని తాను చేసుకోమని ఇస్తే అప్పుడు బాగుంటుంది. రాజకీయ ఉచ్చులో సినీ పరిశ్రమ పడొద్దు, అట్లాగే రాజకీయ నాయకులు కూడా సినిమా మాయలో పడకుండా రాజకీయంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం, కానీ ఇట్లాంటి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.